సమం ప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. మిస్టర్ జాన్, మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయింది. కంప్లీషన్ సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది? కాస్త ఆలస్యం అయ్యేటుంది సార్. ఎందుకని? ఇంతకు ముందున్న సివిల్ ఇంజనీర్ మారిపోయాడు సార్. ఇప్పుడున్న ఇంజనీరు అన్ని రూల్స్ మాట్లాడుతున్నాడు. బిల్డింగ్ స్వయంగా తనిఖీ చేయాలంట. ఓ, అతని పేరు? మిస్టర్ రామ్. రామ్. కొత్త ఇంజనీర్ మిస్టర్ రామ్ మీరేనా? అవును. మేము కట్టిన కాలనీ కంప్లీషన్ సర్టిఫికేట్ పాస్ చేయడానికి కారణం మీ కంపెనీ విజయ్ కన్స్ట్రక్షన్స్. విజయ్ కన్స్ట్రక్షన్స్? సారీ, మీరు కట్టిన బిల్డింగ్స్ చాలా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ గా ఉంది. అందుకని మీ సర్టిఫికేట్ ఆపాల్సి వచ్చింది. మాది అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్. అసలు కన్స్ట్రక్షన్స్ గురించి మీకు ఏం తెలుసు? మీ ఎక్స్పీరియన్స్ ఎంత? మీరు చదువుకున్న పుస్తకాల జ్ఞానమేగా. ఏమిటి అలా చూస్తారు? మీకు తెలుసో తెలీదు, ఈ ఊళ్ళో కల్లా మేము పెద్ద బిల్డర్స్. ఇంతవరకు మమ్మల్ని ఎవరూ వేరే చూపలేదు. మిస్టర్ రామ్, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకండి. జస్ట్ మినిట్. హలో, ఎవరు? కమిషనర్ గారు పిలుస్తున్నారా? ఇప్పుడే వస్తున్నాను. సారీ మిస్టర్ విజయ్, అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ఎనీహౌ, నైస్ టు మీట్ యూ. బాయ్. నీకేం కావాలో నాకు తెలుసు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను విజయ్ కన్స్ట్రక్షన్స్ మేనేజర్. అలాగా, రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏమిటి విశేషం? మా ప్రొపరేటర్ విజయ్ గారు హృదయపూర్వక అభినందనలతో ఈ కవర్ మీకు ఇమ్మన్నారు సార్. నాకు ప్రెజెంటేషన్ గానా? అవును సార్. ఏమిటిది? ప్లాన్ శాంక్షన్ కానీ లంచమా? కాదు సార్, మీకు బహుమతిగా ఇమ్మన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ విజయ్. టేక్ ఎ సీట్. చూడండి మిస్టర్ విజయ్, మీరు రామగారికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు కదూ. ఈ నేరానికి మిమ్మల్ని జైలుకి పంపించగలను, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేయించగలను. కానీ రాముగారి రిక్వెస్ట్ మీద అలాంటి చర్యలేమీ తీసుకోవడం లేదు. మిమ్మల్ని క్షమించాలంటే మీరు రాముగారికి క్షమాపణ చెప్పుకోవాలి. సారీ మిస్టర్ రామ్. ఇట్స్ ఆల్ రైట్. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. విజయ్, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం లేకపోతే ఏంటి? నువ్వు ఇలా ఉంటూ నేను ఎప్పుడు చూడలేదు. సార్, మీ ఫోన్ వచ్చింది. ఎక్స్ప్రెస్ మీ. హలో సుమా. రామ్. అవును సుమా, నేనే. మై గాడ్, నిన్ను మళ్ళా చూస్తానని, మనం ఇలా కలుసుకుంటామని అనుకోలేదు సుమా. రామ్, నువ్వేం మారలేదు, అలాగే ఉన్నావు. ఎలా మారతాను? అప్పుడు ఒంటరివాడిని, ఇప్పుడు ఒంటరివాడిని. హలో మిస్టర్ విజయ్. హలో. రామ్, నీకు విజయ్ తెలుసా? మామూలుగా తెలియడం కాదు, బ్రహ్మాండంగా తెలుసు. ఒక విధంగా మేమిద్దరం ఒకే జాతి వాళ్ళం. అంటే? మిస్టర్ విజయ్ కట్టడాలు కట్టే కాంట్రాక్టర్, నేను ఆ కట్టిన కట్టడాలకు విలువ కట్టి పాస్ చేసే ఇంజనీర్. ఓ, బయట సుమా, విజయ్ నీకు తెలుసా? అఫ్ కోర్స్. విజయ్, రామ్ నా కాలేజ్ పేట్. అయితే మనం కలుసుకునే శుభ సందర్భంలో నేను మీకు బ్రహ్మాండంగా పార్టీ ఇస్తాను.
రామ్ ఎప్పుడు ఇంతే, ప్రతిదానికి పార్టీ అనేవాడు. ఎస్ మిస్టర్ విజయ్, నేను ఇంకా ఆ పాత రోజుల్లోనే పాత జ్ఞాపకాల్లోనే బతుకుతున్నాను. మనిషి మారలేదు, మనసు మారలేదు, మాట మారలేదు. ఐ నెవర్ చేంజ్. ఆ సుమా, మనం ఆ రోజుల్లో నేను సేమ్ ట్యూన్ మళ్ళీ నీకు వినిపిస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, జస్ట్ ఎ మినిట్. రామ్ నీ క్లాస్మేట్? అవును విజయ్, అంతేకాదు అతను నన్ను ప్రేమిస్తున్నాడని, ఆరాధిస్తున్నాడని నా స్నేహితురాలు నాకు చెప్పేవారు. నువ్వు? విజయ్, ఏంటి నువ్వు అంటున్నది? నువ్వు చెప్పేదే నిజమైతే నేను ఇప్పుడు డాన్స్ చేయమని అతను పిలుస్తాడు. నువ్వు అతన్ని లాగి లెంపకాయ కొట్టాలి. విజయ్, నీకేమైనా మతిపోయిందా? ఐ హేట్ హిమ్. కానీ రామ్ 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 నీకు అతనేమవుతాడు, నేనేమవుతానో నువ్వు కొట్టబోయే దెబ్బే నిర్ణయిస్తుంది. మే ఐ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ డాన్సింగ్ విత్ యూ? ఓ కమ్ ఆన్. ఎక్స్క్యూజ్ మీ. ఏమైంది విజయ్, ఎందుకు ఇలా వచ్చేసా? ఆ ప్రశ్నకు సమాధానం నువ్వే చెప్పాలి. నేనా? నేనేం చెప్పగలను, నేనేం చేయగలను? ఎందుక ఏడుపు? చేసిందేదో చేసి. నేనేం చేశాను విజయ్? చేయరాంది ఏం చేశాను? ఆ పరిస్థితిలో అంతకంటే నన్నేం చేయమంటావు? అటు పాత స్నేహితుడు, ఇటు నువ్వు. నేను ఎవరి మనసు నొప్పించలేను విజయ్. నాన్ సెన్స్. రామ్ నీకు పాత స్నేహితుడే కావచ్చు, కానీ నన్ను అవమానించిన తర్వాత ఇంకా అతను నీ స్నేహితుడు అనుకుంటే? రాత్రి అవమానించాడా? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నిజంగా నాకేం తెలియదు విజయ్. కానీ రామ్ 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 అతను కనబడగానే ఒళ్ళు మరిచిపోయావు. అతను పిలవగానే పరిగెత్తుకెళ్ళావు. ప్రేమించి పెళ్లి చేసుకోబోయే నా కళ్ళ ముందే వాడి కవుగిట్లో. విజయ్, ఎందుకంత నీచంగా మాట్లాడతా? ఆ నీచుడితో డాన్స్ చేయటం కంటే నీచమా? మిస్టర్ విజయ్, కసాయివాడైన కోటీశ్వరుడి కన్నా మానవత్వం ఉన్న ఈ నీచుడు ఎంతో మేలు. యూ హౌ డేర్ యూ! నా ఇంట్లో కాలు పెట్టడానికి నీకు ఎన్ని గుండెలు? మనిషికి ఎన్నో గుండెలు అక్కర్లేదు విజయ్. నీతిగా నిజాయితీగా ఉండే ఒక గుండె చాలు. అది ఏమాత్రం లేని నువ్వే నా ఆఫీస్కి వచ్చావు. అన్యాయంగా నా మీద కేకలేశావు. ఊరుకున్నాను. లంచం ఇచ్చి నా ఉద్యోగానికి మద్దతేవాలని ప్రయత్నించావు. క్షమించాను. నన్ను లాగి లెంపకాయ కొట్టమని సుమతితో చెప్పావు. అప్పుడు అర్థమైంది నువ్వెంత నీచుడు. నిన్ను క్షమించడం ఎంత పొరపాటు అప్పుడే అర్థమైంది. ఇప్పుడు నేను వచ్చింది నీలాంటి నీచమైన పనులు చేయడానికి కాదు, సుమతి కళ్ళు తెరిపించడానికి. నువ్వు ప్రేమించింది మనసున్న మనిషిని కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుణ్ణి. వీళ్ళు బయటికెట్టు. అవసరం లేదు, నేనే వెళ్తాను. సుమతి, ఇప్పుడు తెలిసింది అతని నిజ స్వరూపం ఏమిటో. ఇప్పటికైనా అర్థమైందా అతనితో నువ్వు సుఖపడలేవని? అర్థమైంటే నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చి కలుసుకో. రాముడు వెళ్ళిపోయాడు, సీతాదేవి ఇంకా ఇక్కడెందుకు? విజయ్, మాటలతో ఎందుకు ఇలా నన్ను చంపుతున్నావు? ఇదేనా నువ్వు నన్ను ప్రేమించింది? అవును, నా ప్రేమ ప్రేమ కాదు. పాత స్నేహితుడు వచ్చాడుగా, ఇక నా ప్రేమతో పనే ఉంది. అవసరాన్ని బట్టి ప్రేమించేది ప్రేమ కాదు విజయ్. నిజమైన మనసు నిజమైన ప్రేమనే కోరుతుంది. ఇది నీకు అర్థం కాకపోతే అది నా దౌర్భాగ్యం. కరెక్ట్. అదేమిటో ఇప్పుడే రుజువు చేస్తాను. సాంబశివరావు గారా, నేను విజయ్. నమస్కారం. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి వెంటనే క్యాన్సిల్ చేయండి. ఐఎమ్ సారీ.
విన్నావుగా, మన కథ ముగిసిపోయింది. నువ్వు వెళ్ళొచ్చు. లేదు విజయ్, నువ్వు అన్నట్టుగా మన కథ ముగిసిపోదు. నీ జీవితంలో మళ్ళెప్పుడూ అది తలెత్తుతుంది. అది నీ జీవితంలో నీకు హాయి లేకుండా చేస్తుంది. ఈనాడు నేను అనుభవిస్తున్న ఈ బాధ ఆనాడు నువ్వు తప్పక అనుభవిస్తావు.